పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుగగనేలా. పలికేది పరంపవిత్రుడైన భాగవతమయ్యా, పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడు. నేను పలికితే ఈ భవబంధాలు పరిహారం అవుతాయట. మరి అటువంటప్పుడు వృధాగా వేరే కాదు ఎందుకు పలకాలి, దేనికి పలకాలి నేను? కనుక భగవదాజ్ఞగా భాగవతం పలుకుతానని చెప్పి గట్టిగా నమ్మి విశ్వసించి సమ్మతించి తనలో తాను పరవశించిపోయాడట ఆ మహాకవి బొమ్మిర పోతనామాచ్యుల వారు. మహాకవి అయిన బొమ్మిర పోతనామాచ్యుల వారు ఆయన పరమభక్తుడు, మహాకవి. సంస్కృత భాగవతమును తన మధుర ధారతో తెలుగున అనువదించడం ద్వారా తెలుగువారిని తరింపజేయుటకై అవతరించిన కారణజన్ముడయ్యా పోతనామాచ్యులని చెప్తున్నారు. తెలుగువారి సౌభాగ్య ఫలమయ్యా అని చెప్తున్నారు. ఇతడు సాట్లేని మహానుభావుడగుచూ కూడా అత్యంత వినయశీలన్నారు. అందుకే ఆయన అంటారు, గొప్ప పద్యాలు చెప్తారు.